క్రీస్తునందు ప్రియమైన జీవనది ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ బాగున్నారా? ప్రభు మనలను ప్రేమించి ఆరోగ్యం ఇచ్చి మన ఆయుష్కాలను పొడిగించి మరొక కార్యక్రమంలో ఏ రీతిగా ఆయన మాటలు వినటానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి ధన్యతను బట్టి మరి ఆయన నామమును నేను ఎంతగానో ఘనపరుస్తున్నాను. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోచున్నది. ప్రభు తన మాటను మన వినికిడిలో దీవించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, జీవాధిపతి, నీకు స్తోత్రములు నాయన. సర్వశక్తి సంపన్నుడా, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, మీ పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం నాయన. మరి ఈ సమయంలో జీవనది అనే కార్యక్రమం ద్వారా నీ మాటలు మేము వినటానికి కృప చూపించుచున్న దానిని బట్టి మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును మీరు జ్ఞాపకం చేసుకునండి. నిష్ప్రయోజకుడు నేను నీ పక్షంగా నిలబడి ఉంటుండగా నన్ను మీ సిలువు చాటును మరుగుపరచండి. పరిశుద్ధుడా, పరిశుద్ధతను బట్టి మహనీయుడా, నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న గొప్ప దేవా, నీకు స్తోత్రములు నాయన. నీ పాదములకు తగిలిన ధూళి రేణువును కూడా తాకే యోగ్యత నాకు లేదు తండ్రి. నన్ను నేను తగ్గించుకుంటూ ఘనమైన ఉన్నతమైన మహిమగల మీ నామమును హెచ్చిస్తున్నాను. నీ వాక్యమును చూచుచున్న మా ప్రేక్షకులందరికీ కూడా వారి హృదయాలను తాకే మాటలు నా నోట పలికించండి. వ్యర్థమైన మాటలు నా నోట రాకుండా కృప దయచేయండి. నన్ను మీ నోటికి బోరగా మట్టుకు వాడుకొనండి. నీ బిడ్డల యొక్క అక్కర్ల అవసరతలు నీ వాక్యం ద్వారా సంధించండి. వారికి ఉన్న సమస్యలకు నీ వాక్యం ద్వారా పరిష్కారం చూపించి మహిమ పొందుమని, శాంతిని సమాధానమును అనుగ్రహింపచేయమని, నీ వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడమని, మహిమ ఘనత కీర్తి ప్రభావం మీకే ఆరోపించుకుంటూ ప్రభును నీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా క్రీస్తు యేసు అద్వితీయ నామంలో స్తుతించి ఆశ్రయించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, ప్రేక్షకులారా, పరిశుద్ధ గ్రంథంలో మరి నూతన నాయకుడు మోషే మరణించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించే బాధ్యతను దేవుడు యెహోషువకు అప్పగించాడు. మోషే నాయకుడిగా ఉన్నప్పుడు పగటివేళ మేఘస్తంభంలోను, రాత్రివేళ అగ్నిస్తంభంలోను ఉండి దేవుడు వారిని నడిపించేవాడు. ఆ అగ్నిస్తంభము లేక మేఘస్తంభము కదిలినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై ముందుకు సాగేవారు. మరలా ఆ అగ్నిస్తంభము లేక మేఘస్తంభము ఎక్కడైతే ఆగిందో అక్కడ వారు గుడారాలు వేసుకుని కొన్ని దినాలు, వారాలు లేక నెలలు లేక సంవత్సరాలు కూడా ఆగి ఉండేవారు. అది వారి ప్రయాణ క్రమంలో దేవుడు నడిపించిన విధానము. మరి నూతన నాయకుడైనటువంటి యెహోషువ విధానంలో మేఘస్తంభము, అగ్నిస్తంభము లేదు. ఇక్కడ చూడండి, మనం చదువుకున్న 10వ వచనంలో, వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోచున్నది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. నూతన నాయకుడు యెహోషువ దేవుని యొక్క నిబంధన మందసమును మోస్తున్నటువంటి యాజకులను ముందుకు నడిపిస్తున్నాడు. తరువాత లేక నాయకులు వారి తర్వాత ప్రజలు వారిని వెంబడిస్తూ నడుస్తున్నారు. ఇది యెహోషువ ఈ క్రమాన్ని ప్రజలకు అలవర్చాడు. నిబంధన మందసములో దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆహారమైనటువంటి మన్నా, చిగురించిన అహరోను కర్ర, దేవుడు తన చేవ్రాతతో వ్రాసినటువంటి 10 ఆజ్ఞలు గల పలకలు ఉంటాయి. వాటిని ఎవరు కూడా తెరిచి చూడడానికి కానీ, ముట్టుకోవడానికి కానీ, సమీపించడానికి కానీ ఎవ్వరికీ అర్హత లేదు. ప్రధాన యాజకుడైనటువంటి అహరోనుతో సహా ఎవరు కూడా చూడడానికి వీల్లేదు. అయితే ఆ నిబంధన మందసమును లేవీయులు వారి భుజాల మీద మాత్రమే మొయ్యాలి. మోసుకుంటూ ఎక్కడైతే దేవుడు చెప్పాడో ఆ స్థలములో ఆ నిబంధన మందసమును ఉంచాలి. దానికి గుడారము వేయాలి, చుట్టూ దానికి తెరలు కట్టాలి. ఆ క్రమం వేరేగా ఉంది. అయితే చూడండి 3వ వచనంలో, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవులు మోసుకుని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి
దాని వెంబడి వెళ్ళవలెను. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచున్నప్పుడు, యాజకులైన లేవీయులు నిబంధన మందసమును మోసుకొని పోవుట చూచున్నప్పుడు ప్రజలు ఏం చేయాలంటండి? వారున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. అనగా మందసమును వెంబడించేటటువంటి ప్రజలుగా వారు ఉండాలి. మందసము క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. క్రీస్తు ప్రియమైనటువంటి వారులారా, మరి ఇదే మందసము క్రొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నది. గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఉంది, క్రీస్తు విశ్వాసము ద్వారా మీ హృదయములలో నివసింపనీయుడి అనేటువంటి మాట మనకు కనబడుతుంది. అనగా విశ్వాసము ద్వారా మన హృదయాలలో ఆయనను భరించేవారముగా లేక మోసేవారముగా, హృదయంలో ఆయనను ప్రతిష్ఠించుకునేవారముగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యము ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం గమనించండి. మీరు నిబంధన మందసమును ఎత్తుకుని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా, వారు నిబంధన మందసమును ఎత్తుకుని ప్రజల ముందర నడిచిరి. యాజకులు నిబంధన మందసమును ఎత్తుకుని ప్రజల ముందర నడవటం ఇక్కడ మనం గమనిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుండి 23 వచనాల వరకు అక్కడ వ్రాయబడినటువంటి ఆ 3 వచనాల సారాంశం ఏంటంటే గమనిందాం. చూడండి, పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయై ఉన్నది. ఈ మాటలను బట్టి మనం చూసినట్లయితే దేవుడు ఆయనను ఎంతగానో హెచ్చించినట్లు మనం చూడగలుగుతున్నాం. అదే సమయంలో మనము ఆయనకు అన్నిటిలో ప్రథమ స్థానం ఇవ్వవలసినటువంటి పరిస్థితి మనకి ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రభు యొక్క చిత్తానుసారంగా ప్రార్థించి ముందుకు సాగాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయనను ఘనపరిచే వారముగా ఉండాలి. కాబట్టి క్రీస్తుకు ప్రథమ స్థానం ఇచ్చేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని ఈ మాటల ద్వారా మనము హెచ్చరిక చేయబడుచున్నాం. గమనించండి, మరొక వచనాన్ని కూడా చూద్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలోనే, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోవుట చూచున్నప్పుడు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ఆ తర్వాత మాట గమనించండి, మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. అనగా ఆ నిబంధన మందసమును వెంబడించే వారముగా మనం ఉండాలని హెచ్చరిక చేయబడుతున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. ఈ వచనాల్లో ఆయన మన కొరకే ఒక మాదిరి ఉంచిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని. ప్రభువు మరొక చోట చెప్తున్నాడు, నన్ను వెంబడించువాడు తను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించవలెను అనేటువంటి మాట. ప్రభువు మాదిరి కనపరుస్తున్నాడు. అదే సమయంలో ఆయనను ఏ రీతిగా వెంబడించాలో ఆ విషయాన్ని కూడా ఆయన మనకు తెలియచేస్తున్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనిడి అని ఆ కొరింథీ సంఘముతో ఆయన చక్కగా సవాలు చేసి మాట్లాడుతున్నాడు. మరి ఈ లోకంలో ఏ భక్తుడు ఆ రీతిగా మాట్లాడలేదు. పౌలే చెప్తున్నాడు, నేను నా కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, నాకు వచ్చినటువంటి ప్రతి పరిస్థితిలో కూడా నేను ఎవరిని పోలి నడుచుకున్నాను? క్రీస్తుని పోలి నడుచుకున్నాను. ఆయననే వెంబడించాను, ఆయననే చూశానని చెప్తున్నాడు. కాబట్టి
మనము మనకున్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా క్రీస్తును వెంబడించే వారముగా మనం ఉండాలని ఈ మాటల ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం. 3వ అధ్యాయము 3వ వచనం కూడా మరొకసారి చూడండి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకుని పోవుట చూచున్నప్పుడు, అనగా ప్రజలు మందసమును చూడాలి, మరెవరిని చూడకూడదు. లేవీలను కాదు, నాయకులను కాదు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి మరి ఇతర గోత్రకర్తలను కాదు చూసేది. ఎవరిని చూడాలి? మందసమునే చూడాలి. మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడుతున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో మరి ఈ రీతిగా సెలవిస్తున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, గమనించండి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలి? మనము యేసు వైపు చూచేవారముగా ఉండాలి. అటు ఇటు చూచేవారముగా మనము ఉండకూడదు. పేతురు ప్రభువుతో కూడా నీటి మీద నడిచినప్పుడు ప్రభు వైపు చూసినంతసేపు కూడా సముద్రపు నీటి మీద నడిచాడు. ఎప్పుడైతే తన దృష్టి గాలి వైపుకు మళ్ళిందో వెంటనే మునిగిపోవటం ప్రారంభించాడు. ప్రభునందు ప్రియమైన సహోదరులరా, గమనించండి, మన దృష్టి లేక మన చూపు ప్రతి పరిస్థితిలో కూడా కష్టములో ఉన్న, నష్టములో ఉన్న, వ్యాధిలో ఉన్న, బాధలో ఉన్న, సంతోషములో ఉన్న, దుఃఖములో ఉన్న, కన్నీటి పర్యంతమైన ఎలాంటి పరిస్థితుల్లోనైనా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మనము ముందుకు సాగవలసిన వారముగా ఉంటున్నాం. మన కన్నీరైనా, మన యొక్క బాధలైనా, వేదనలైనా ప్రభు చూస్తున్నాడు. ఎప్పుడు ఆయన బిడ్డలను కష్టాల్లోనే ఉంచేటటువంటి దేవుడు కాదాయన. కొన్నిసార్లు మన క్షేమం కోసం, కొన్నిసార్లు మన మేలు కోసం, కొన్నిసార్లు మన యొక్క ఉన్నత భవిష్యత్తు కోసం మనను ఆ క్రమంలో నడిపిస్తాడు. ఒక ఉదాహరణ చెప్తాను. చాలాసార్లు మనం ఈ రీతిగానే ఆలోచిస్తాం. నాకే ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలు, ఏంటి నాకే ఈ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ బాధలు వస్తున్నాయని అనుకుంటాం. భారతదేశపు రక్తపాదములు కలిగిన అపోస్తలుడిగా పేరు పొందినటువంటి గొప్ప దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారు, వారు టిబెట్ దేశం వెళ్ళడానికి హిమాలయ పర్వతముల మీద నుండి ఆయన నడుచుకుంటూ వస్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత కొన్ని కొండలను దాటుకుంటూ కిందకి దిగాలి. ఆ ప్రాంతంలో ఒక భయంకరమైన విషసర్పం ఉంది. అది ఎంతోమందిని కాటు వేసింది. ఆయన చూసి బుసలు కొడుతుంది కింద, ఈయన కూడా కాటు వేస్తుందేమోనని. సాధు సుందర్ సింగ్ గారు చూశారు, ఆయన తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఓహో, నేను ఈ సర్పానికి నేను దొరికేసాను ఈరోజు, ఇది తప్పనిసరిగా నన్ను కాటు వేస్తుంది అని అనుకుంటూ ఆ ప్రక్కనే చిన్న కొండ ఉంటే దాని మీద అడుగు వేసి జారిపోయారు. ఓ ప్రక్కని ఆయన కిందకు దొర్లుకుంటూ వస్తున్నారు, ఈ కొండ కూడా ఆయన పైగా దొర్లుకుంటూ వస్తుంది. జరిగిన సంభవం ఏంటంటే, ఆ కొండ గనక సాధు సుందర్ సింగ్ గారి మీద పడితే ఆయన మరణించేవారు. కానీ ఆయన మీద పడలేదు, కానీ క్రింద బుసలు కొడుతున్నటువంటి ఆ సర్పం మీద పడింది. మనం అనుకుంటాం, అయ్యో సాధు సుందర్ సింగ్ గారు ఆ కొండ మీద నుంచి జారి పడిపోయారు అని అనుకుంటాం. కానీ దాని వెనుక దేవుడు దాచిన మేలు మనము త్వరగా గమనించలేం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, సాధు సుందర్ సింగ్ గారు క్రింద పడి లేచి పైకి ఆయన చూసుకునే సమయానికి ఆ సర్పం చనిపోయి దాని తోక కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు దేవుడు లేచి ప్రార్థన చేసుకుని, దేవా నన్ను అద్భుతమైనటువంటి రీతిలో రక్షించావు దేవా అని దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయన ముందుకు సాగిపోయారు. ఆపదలు మనలను దాటుకుంటూ వెళ్ళాలి, వ్యాధులు మనలను దాటుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప మనతోనే ఉండాలని దేవుని యొక్క చిత్తము కాదు. కన్నీళ్ళైనా కష్టాలైనా వాటి గుండానే మనం ప్రయాణం చేయాలి, కానీ వాటిలో ఉండిపోవాలనేది మాత్రం దేవుని చిత్తము కాదు. అందుకని అంటున్నాడు ఇక్కడ, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో
పరిగెత్తుదము. ప్రభు కృపా కనికరమును బట్టి మరి ఈ అంచె దినములలో ప్రభు మనకిచ్చిన ఆరోగ్యము కొలది, ప్రభు మనకిచ్చిన మరి విశ్వాస పరిమాణమును బట్టి ఆయన వైపు చూచుచూ ముందుకు సాగాలని మరి మనవి చేస్తున్నాను. 3వ అధ్యాయము యెహోషువ గ్రంథము 4వ వచనం చూడండి. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడము ఉండవలెను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అంటే ప్రభువుకి మనకి దూరము ఉండాలా అని మనం అనుకోవచ్చు, కానీ దాని అర్థం అది కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ప్రేమ కలిగి ఉండడానికి, సత్యము చెప్పడానికి, క్రీస్తు వలె ఎదగడానికి, అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండడానికి మనము ఏం చేయాలంట? 15వ వచనం చెప్పబడుతున్న మాట, మనం అన్ని విషయములలో ఎదుగుదుము అనగా ప్రేమ, సత్యము, కృప, విశ్వాసము, వీటన్నిటి విషయాలలో మనం ఎదగాలంటే ఈ పరిస్థితుల గుండా మనము నడవవలసిన వారముగా ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనము ఇంతే భక్తి అని అనుకుంటాం, కానీ మనకున్నటువంటి భక్తి, మనకున్నటువంటి విశ్వాసము, మనకున్నటువంటి ప్రేమ చాలా తక్కువ. క్రీస్తు వలె మనం ఉండాలంటే ఎంతో ఉన్నతమైన ఆత్మీయ అనుభవాల గుండా మనము ఎదగవలసిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ పౌలు అంటున్నాడు 15వ వచనంలో, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. అన్ని విషయములలో, కొన్ని విషయాలు కాదండి, లేదా కొన్ని ప్రక్కన పెట్టడం కాదండి, మనకి ఇష్టం లేని విషయాలు ప్రక్కన పెట్టి మనకి ఇష్టమైన విషయాల్లో చప్పట్లు కొట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోవటం కాదు. కష్టమైనప్పటికీ, నష్టమైనప్పటికీ, నిష్ఠూరమైనప్పటికీ, నిందలైన వేదనలైన అన్ని విషయములలో ఎదుగుతూ క్రీస్తు వలె ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మందసమును ఇశ్రాయేలు ప్రజలు దూరం నుండి వెంబడిస్తున్నారు. అలాగే మందసమును వారు చూస్తున్నారు, మందసమును వారు వెంబడిస్తున్నారు. మనము కూడా ఈ లోకంలో ప్రభు వైపు చూచే వారముగా మనం ఉండాలి. మన కనుదృష్టి ఎప్పుడు కూడా ఈ లోకం వైపు కాదు, ప్రభు వైపే మనము చూచేవారుగా ఉండాలి. ప్రభుని వెంబడించే వారముగా మనం ఉండాలి. మరి అంతేకాదు, ప్రభు మనకు మాదిరిగా ఉండి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన మాదిరిని మనము వెంబడించాలి, అనుసరించాలి. అలాగే ప్రజలందరూ మందసమును చూశారు కాబట్టి మనము కూడా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి క్రీస్తు వైపు చూచుచు మనము సాగవలసిన వారముగా ఉంటున్నాం. నిబంధన మందసమునకు దూరముగా ఉండి ప్రజలు వెంబడించారు. క్రీస్తు వలె మనం అన్ని విషయాల్లో ఉండడానికి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండడానికి, అన్ని విషయములలో ఎదగటానికి మనము ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క వాక్యములో మనకున్న లోపం ఏంటి, మనకున్న ప్రభువుని వెంబడించడానికి ఆటంకాలు ఏంటి, వీటన్నిటిని వాక్యపు వెలుగులో మనము పరీక్షించుకొని పరిశోధన చేసుకోవాల్సిన వారముగా ఉంటున్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. పౌలైనను, అపొల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోవునవైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అనేటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, గమనించండి, ఉన్నవి అయినా రాబోవునవి అయినా సమస్తము దేవునివి. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వారు అనేటువంటి వచనాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. కనుక ఈ విషయాల్లో మనం గమనిస్తూ ప్రభు కొరకే ముందుకు సాగవలసిన వారముగా మనం ఉంటున్నాం. 3వ అధ్యాయంలోనే 10-11 వచనాలు గమనించండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 10-11 వచనాలు. వారితో ఇట్లా, నేను సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిత్యముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గెషీయులను, అమోరీయులను, యబూసీయులను వెళ్ళగొట్టుననియు దీనివల్ల మీరు తెలుసుకొందురు. దేవుని యొక్క మందసము వారికి ముందుగా ఎప్పుడైతే వెళుతుందో విజయము వారి సొంతముగా కనబడుచున్నది. దేవుని యొక్క మందసము ముందు యొర్దాను రెండుగా విడిపోయింది. దేవుని మందసమును
ఎరుకో గోడలు చుట్టూ వారు మోసుకొని పోయి 6 రోజులు తిరిగిన తర్వాత 7వ రోజు 7 సార్లు చుట్టూ తిరిగిన తర్వాత ఆర్భాటంగా కేకలు వేసినప్పుడు వారు ఏమీ చేయకుండానే ఎరుకో యొక్క ప్రాకారపు గోడలు కూలిపోయినవి. అనగా ఆ మందసమునకు వ్యతిరేకముగా కానీ విరోధముగా కానీ నిలబడగలిగినది ఏది కూడా లేదు. అనగా మన క్రీస్తుకు విరోధముగా నిలబడడానికి ఏమీ కూడా ఈ లోకంలో లేవండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమునందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడిను. గమనించండి సహోదరులరా, అధికారములైన ప్రభుత్వములైన కనిపించేవైనా కనిపించనివి అయినా భూమి కానీ ఆకాశము కానీ పైన కానీ క్రింద కానీ ఎక్కడ ఉన్నవి కూడా సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడిన మాట మనకు కనబడుతుంది. అనగా ఆయన లేకుండా ఏమీ కూడా లేదు. సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. అక్కడ చూడండి 17వ వచనం 18వ వచనంలో చెప్తాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. గమనించండి ప్రియమైన ప్రేక్షకులారా, దేవుని యొక్క వాక్యము ఎంత స్పష్టముగా మనతో మాట్లాడుచున్నదో. సమస్తములు క్రీస్తు ద్వారా క్రీస్తులో ఉన్నవని ఈ వచనముల ద్వారా ఈ మాటల ద్వారా మనకు తేటగా కనబడుచున్నది. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయనలో ఎంత శక్తి ఉన్నదో, సమస్తమునకు ఆయన ఏ రీతిగా ఆధారభూతుడయ్యాడో గమనించండి. మనం చూసినట్లయితే మందసములో క్రీస్తు ఆయన ద్వారానే సమస్తమును సాధ్యము అనేటువంటి పోలిక మనకు కనబడుచున్నది. మందసము ఉన్న చోట దేవుడు ఉన్నాడు, మందసమే దేవుడిగా కనబడుచున్నాడు. మన్నా ఆహారానికి సాదృశ్యముగా ఉన్నది. రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనము జీవించగలుగుతాం అనేటువంటి వచనాన్ని ప్రభువు చెప్పారు. నిజమే. అనుదినము బైబిల్ పఠనము ద్వారా, అనుదినము మనము వాక్యము చదువుకున్నట్టు ద్వారా బలపరచబడతాం. దేవుడు నిబంధన పలకలు ఇచ్చారు ఇశ్రాయేలీలకు. అదే మరి పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి. అలాగే చిగురించినటువంటి అహరోను కర్ర విశ్వాస యొక్క ఫలభరితమైన జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి వీటన్నిటిని బట్టి చూసినట్లయితే ఈ లోకంలో క్రీస్తుకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. ఆయన మనకు ముందుగా ఉన్నట్లయితే సమస్తమును ఆయన ద్వారా మనము సాధించుకోగలము. ఆయన జయశీలుడిగా కనబడుతున్నాడు. చూడండి, ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. 2వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక 13 నుండి 15 వచనాలు కలిసే ఉన్నాయి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక యుండట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. ఆ తర్వాత మాట చూడండి, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనుపరిచెను. ఆయన మన నిమిత్తము సిలువకు వెళ్ళవలసి వచ్చింది. ఆయన మన పాపముల కొరకు సిలువలో గాయములు పొందవలసి వచ్చింది. ఆయన మన కొరకై రక్తమును చిందించవలసి వచ్చింది. మరి అదే సమయంలో అధికారులను నిరాయుధులుగా చేశాడు. అంత మాత్రమే కాదు, సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనుపరిచిన గొప్ప జయక్రీస్తు మనకు ప్రభు. ఆయన మరణమును జయించిన వాడు,
మృత్యువును ఓడించినవాడు, మృతుడై మరలా బ్రతికినవాడు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినటువంటి దేవుడాయన, జీవాధిపతి, జయశీలుడు, అంత గొప్ప దేవుడు మనకు ముందుగా నడుస్తున్నప్పుడు మనకు ఏ విధమైన ఆటంకము కానీ ఏ విధమైన అభ్యంతరము కానీ లేనే లేదు, ఉండనే ఉండదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాల్లో గమనించండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకును నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను. ఆయన యొక్క సాక్ష్యము, ఆయన యొక్క గొప్పతనము, పునరుత్థానము, ఆయన మహిమగల సాక్ష్యము ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు ఏం చేయబడ్డారండి? మృతి పొందారు, సమాధి చేయబడ్డారు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డారు. కేఫాకు శిష్యులకు కనిపించారు. 500 మందికి ఎక్కువైనటువంటి శిష్యులకు ఒక్కరోజుననే ఆయన కనిపించారు. పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయారు. తిరిగి మరలా ఆయన రాబోతున్నారు. ప్రియమైన ప్రేక్షకులారా, మందసముగా పాత నిబంధనలో మనం చెప్పుకున్నాం, క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువుగా ఆయన మనకు ప్రత్యక్షమవుతున్నారు. యొర్దాను అనగా మరణము అని చెప్తారు. మందసము యొర్దానులో దిగిందంటే మనకంటే ముందుగా ప్రభువు మరణించారు. మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున ఆయన సజీవుడై లేచారు. ఇంత గొప్ప దేవుని కలిగినటువంటి మనము ఆయన వైపు చూచేవారముగా, ఆయనకు మహిమకరంగా జీవించాలని ఈ మాటల ద్వారా మనము హెచ్చరిక చేయబడుతున్నాం. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించుకుందాం. స్తుతికి పాత్రుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఉన్నతమైన మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యా, గొప్ప దేవుడా, ఇదిగో నా ప్రభువా, మందసము ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా వెళ్ళుచున్నది. మందసము ముందు ప్రతి పరిస్థితి ఓడిపోవచ్చున్నది నాయన. యొర్దాను 2గా చీలిపోయింది, మధ్యలో మార్గము ఏర్పడింది. మందసము ఎరుకో గోడల చుట్టూ 6 రోజులు తిరిగిన తర్వాత 7వ రోజు 7 సార్లు తిరిగినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేసినప్పుడు ఆ గొప్ప ప్రాకారము దానంతట అదే కూలిపోయింది. దయగల తండ్రి, అట్టి రీతిగా మీరు మాకు ముందుగా వెళ్ళినప్పుడు మాకు ఏదైతే అడ్డముగా ఉన్నదో ఆ అడ్డములన్నిటినీ తొలగించే దేవుడుగా, పడగొట్టే దేవుడుగా, ప్రతి ఆటంకమును తీసివేసే దేవుడుగా మీరు మాకున్నారు. అందుకనే పౌలు చెప్తున్నాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెట్టమని సెలవిస్తున్నాడు. ప్రభువా, దయగల తండ్రి, అట్టి రీతిగా ప్రేక్షకులందరూ విశ్వాసముతో ముందుకు సాగే కృపను దయచేయమని ప్రకటించబడిన మాటలు నీ నామమును బట్టి ప్రభువా, విన్నటువంటి వారిలో, చూస్తున్నటువంటి వారిలో కార్యసిద్ధి కలుగు చేయటానికి 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలించినట్లుగా నీ కార్యం చేసి మహిమ పొందమని ప్రభువును, నీ ప్రియకుమారుడు, మా రక్షకుడునైనా క్రీస్తు యేసు వారి అద్వితీయ నామంలో ప్రార్థించి ఆశ్రయించి కొనియాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.